తెలియని కొంతమంది, అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పనికి మాలినోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు. మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటున్నా, అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. న్యాయం, ధర్మం మారుపేరైనటువంటి ఆ 4వ సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ పాకులాట అని అడుగుతా ఉన్నా. మేము చెప్పింది అవాస్తవం. చట్టం తెలియదు, చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దానికి ఒక ప్రక్రియ ఉంది, మీకు ఇస్తాను అని చెప్పినటువంటి 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు, అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతి దానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు. నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది. అది ఒక ప్రక్రియ, అది ఒక ప్రక్రియ, అది ఒక ప్రక్రియ. దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ మేయర్ గత ఏప్రిల్లో వైజాగ్ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఏప్రిల్ 19వ తేదీన అవిశ్వాస తీర్మానం విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా ఒక బీసీ మేయర్ని దించివేయడం జరిగింది. బాగుంది. 19వ తేదీ అవిశ్వాసం పెట్టి 19వ తేదీ, నేను చెప్పేది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని 19వ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది. 23వ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 28వ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి వైజాగ్లో 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే 14వ తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే 18వ తేదీ ఇక్కడ కూడా తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది. అయినా ఈరోజు 27వ తేదీ. ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. ఇది తెలియకుండా, అవగాహన లేకుండా కొంతమంది పాపం వాళ్ళ చట్టం గురించి తెలియదు, ఏమిటో తెలియదు, రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ, నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా, చట్టం, న్యాయం, ధర్మం తెలిసినటువంటి ఆ 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. ఇదేనా చట్టం? ఇదేనా మీకు తెలిసిన చట్టం, ధర్మం, న్యాయం, ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఆ ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు, వాళ్ళకి అవకాశం కల్పించండి. ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో, విలేకరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చేదని కాదు అని చెప్తే వాట్సాప్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం, దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పించడం జరిగింది. వాట్సాప్లో పెట్టించడం జరిగింది. ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.